zero. Yeah, 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 yeah. Nene, nene, nene hero. Nene, nena, mere zero. Nene, nene, nene hero. Nene, nena, mere zero. Nene hero, nene lena, mere zero. Yeah, 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 yeah. Nene, nene, nene hero, nene lena, mere zero. కొన్ని రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న తమిళ పాలిటిక్స్ కు ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. తమిళనాడు కొత్త సీఎంగా ఈ పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామికి అవకాశం ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్. సాయంత్రం 4:30 గంటలకు ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొన్ని రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న తమిళ పాలిటిక్స్ కు ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. తమిళనాడు కొత్త సీఎంగా ఈ పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామికి అవకాశం ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్. సాయంత్రం 4:30 గంటలకు ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, బల నిరూపణలో పళనిస్వామి సక్సెస్ అవుతారా? పళని ఫెయిల్ అయితే కనుక ఏం జరగచ్చు? దాదాపు సక్సెస్ అవుతారనే కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల క్యాంప్ ఇప్పటివరకు చెదిరిపోలేదు. పన్నీర్ స్వామి చాలా ట్రై చేశారు. అంటే ఆయన అంటూ సీరియస్ ట్రై చేయలేదు. వాళ్ళందరికీ వాళ్ళు ఎమ్మెల్యేలు వస్తారనుకున్నారు. శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ చీలిపోతుంది, దాని నుంచి కొంతమంది బయటకు వస్తారు, ఇవన్నీ అంచనాలు చాలామంది కట్టారు. ఇన్ని అంచనాలు కట్టినా ఇప్పటి వరకు ఎవరు ఎమ్మెల్యేలు పన్నీర్ స్వామి వైపు అయితే ఎవరు వెళ్ళట్లేదు. దీంతో పళనిస్వామికి సంబంధించి బల పరీక్ష నెగ్గే అవకాశాలు చాలా స్పష్టంగానే ఇప్పటివరకు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటివరకు 125 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్కి సమర్పించారు. 14వ తారీఖున శశికళ జైలుకి వెళ్ళిన రోజున జైలుకి వెళ్లాలంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఏదైతే లెజిస్లేటివ్ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ సంబంధించిన కాపీ మేరకు మాత్రమే గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పుడు ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. దీంతో ఎమ్మెల్యేలు 125 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామితో ఉన్నారు. సో 15 రోజులు గడువు వస్తుంది. 15 రోజులు అంటే మార్చి 2వ తారీఖులోగా తమిళనాడు అసెంబ్లీ సమావేశం కావాలి. సమావేశమై ఆ సమావేశంలో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం పళనిస్వామికి ఉంది. దీంతో అనివార్యంగా బల పరీక్షలో పళనిస్వామి నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీకి శశికళకు పార్టీ మీద పూర్తి పట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికి వెళ్ళట్లేదు. శశికళ తరపున పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇప్పుడు చేస్తున్నారు. దీంతో ఎటువంటి పరిస్థితుల్లోనూ పట్టు సడలే అవకాశం ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో కనిపించడం లేదు. అనూహ్యమైన పరిణామాలు జరిగి కొంతమంది ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు కనుక పన్నీర్ వర్గంలోకి కనుక వస్తే కనుక అనూహ్యమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ 15 రోజుల్లో అటువంటి డ్రామాలు, అటువంటి రాజకీయ ఎత్తుగాళ్ళు, అటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు గత 8 రోజుల నుంచి పన్నీర్ స్వామి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే ఎమ్మెల్యేలు అయితే అంత స్థాయిలో తెచ్చుకోగలిగిన కెపాసిటీ కానీ అటువంటి వ్యూహరచన కానీ అతని దగ్గర కనిపించడం లేదు. కాబట్టి రాబోయే 15 రోజుల్లో కూడా అద్భుతాలు ఏం జరగవనే అనిపిస్తుంది. ఒకవేళ అద్భుతాలు జరిగితే మాత్రం తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు భవిష్యత్తు మరో రకమైన రూపంలో ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం అయితే రజనీకాంత్, పళనిస్వామి క్యాబినెట్ లో ఎవరెవరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఏదేమైనప్పుడు కూడా శశికళ కనుసన్నలోనే ఇది జరుగుతుంది, కానీ క్యాబినెట్ కూర్పులో పళనిస్వామి మార్క్ ఏ మాత్రం ఉండొచ్చు? మార్కులు గిరుకులు ఉండే అవకాశం ఏం లేదు. ఎందుకంటే పళనిస్వామి ఒక డమ్మీ, శశికళ డమ్మీగా, శశికళ ఆబ్సెన్స్లో
ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న వ్యక్తి. మంత్రివర్గంలో ఎవరు ఉండాలి, ఏం చేయాలని శశికళ జైలు నుంచి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్ళి ఉంటుంది ఖచ్చితంగా ఎవరెవరు ఉండాలని. కాబట్టి ఆ మేరకు మాత్రమే మంత్రివర్గం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గత మంత్రివర్గం ఏదైతే ఉందో ఆ మంత్రివర్గంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. పన్నీర్ సెల్వం బయటికి వెళ్ళిపోతారు. పన్నీర్ సెల్వంతో పాటు ఒకళ్ళిద్దరు మంత్రులు పన్నీర్ క్యాంపులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ అందరు ఎమ్మెల్యేలు శశికళ వర్గంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే పక్కకు తప్పించి కొత్త క్యాబినెట్ మంత్రులను అయితే ఏర్పాటు చేసుకునే అంత సీన్ అక్కడ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొనసాగిస్తారు. ఎవరైతే పన్నీర్ వర్గంలోకి వెళ్ళిపోయిన ఉన్నారో వాళ్ళ ప్లేస్లో శశికళ మనుషులుగా ముద్రపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఈపాటికి శశికళ వెళ్లే ముందు పేర్లు చెప్పి ఉంటారు. ప్రస్తుతం దినకరన్ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అతను శశికళ భర్త నటరాజన్ వీళ్ళ కనుసన్నల్లోనే మంత్రివర్గ కూర్పు కానీ మంత్రివర్గానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఈరోజు 4:30కి ఇమీడియట్గా ప్రమాణ స్వీకారం పెట్టుకున్నారు కాబట్టి పెద్దగా భారీ మార్పులు చేర్పులతో మంత్రివర్గ కసరత్తుతో పూర్తి స్థాయి క్యాబినెట్ ఆ స్థాయిలో ఉండదు. గతంలో ఉన్న ఏదైతే సింపుల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్, మరి పన్నీర్ సెల్వంది ఇప్పుడు ఫెయిల్యూర్ స్టోరీ అనుకోవచ్చా మనం? అదేవిధంగా పళనిస్వామికి మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు బ్రేక్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? పన్నీర్ వర్గం 150% పన్నీర్ సెల్వంది ఫెయిల్యూర్ స్టోరీ అనుకోవాలి. రాజకీయాల్లో ఒక చిన్న అవకాశం దొరికితే మొత్తం కబ్జా పెట్టే రోజులు చూస్తూ ఉన్నాం. అనేక పరిస్థితులు అనేక రాష్ట్రాల్లో అటువంటి సిచ్యువేషన్స్ గతంలో కూడా మన ఎగ్జాంపుల్స్ మనకు కనిపిస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడుకు వచ్చిన అవకాశం దొరికిన సందర్భంలో మొత్తం పార్టీని తన వైపుకు మలుచుకున్న సందర్భాలు కూడా చూసాం. అటువంటి చరిత్రలో అటువంటి రాజకీయాలు చూసిన ఈ తరుణంలో పన్నీర్ సెల్వం తన వైపున ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. జయలలిత మరణించింది. జయలలిత వారసుడిగా పన్నీర్ సెల్వం తాత్కాలికంగా వచ్చినప్పటికీ గతంలో జయలలిత బతుకున్న సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత మరణించిన సందర్భంలో పన్నీర్ సెల్వంకి ఎక్కువ అవకాశం ఉంది. ఆయనంతటికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పవర్ తన చేతిలో ఉంది. కూడగట్టుకునే కెపాసిటీ యంత్రాంగం మంత్రాంగం అంతా తన వైపు ఉండే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ పన్నీర్ సెల్వం వాటన్నిటినీ ఉపయోగించుకొని తన వైపు ఎమ్మెల్యేలు వచ్చేలాగా చేసుకోవడంలో కంప్లీట్ ఫెయిల్ అయ్యారు. నెంబర్ 1. వీటన్నిటికంటే పెద్ద తప్పు ఇంకోటి చేసింది ఏంటంటే పన్నీర్ సెల్వం ఒక ఆదివారం రోజున శశికళని కొత్త ముఖ్యమంత్రిగా లెజిస్లేటివ్ లీడర్గా ఎన్నుకోవడానికి తనే ప్రపోజ్ చేశారు. ఇది అంతకంటే పెద్ద తప్పు. ఆ తప్పు చేసిన తర్వాత తిరుగుబాటు చేశారు 48 గంటల తర్వాత. మొదట తనంతటిగా తానే ప్రపోజ్ చేసిన వ్యక్తి ఆ తర్వాత తిరుగుబాటు చేయటాన్ని చాలామంది రాజకీయాల్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేశారు. అంటే పన్నీర్ సెల్వంకి ఇండిపెండెంట్గా ఆయనను వ్యవహరించే తత్వం కానీ అతను ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునేంత లీడర్షిప్ స్కిల్స్ కానీ అతనికి ఉన్నట్లుగా ఎమ్మెల్యేలు భావించి ఉంటారు. అందుకే అతని వైపు రావడానికి ఎక్కువ సంశయించుంటారు. వీటితో పాటుగా అనేక సందర్భాల్లో పన్నీర్ సెల్వం తన వ్యవహార శైలి ద్వారా కానీ తన చర్యల ద్వారా కానీ తను పూర్తి స్థాయిలో తమిళనాడు భవిష్యత్ రాజకీయాలను కంట్రోల్ చేయగలుగుతాననే ఒక నమ్మకాన్ని ఎవరికి ఇవ్వలేకపోయారు. బీజేపీ కూడా ఒక దశలో ఊహించింది పన్నీర్ సెల్వం విడిగా అతనికి స్కోప్ కనుక ఒక వారం 10 రోజులు ఇస్తే కనుక అతని వైపు ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చేస్తారు, అతను కూడా కొంత కూడగట్టుకునే అవకాశం ఉంటుందేమోనని ఒక ఛాన్స్ ఇచ్చి చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాతావరణాన్ని రాజకీయం జరిగిన గత 8-9 రోజుల రాజకీయాన్ని పరిశీలిస్తే అనిపించింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం ఆ కెపాసిటీని తన వ్యూహాత్మక ఎత్తుగడలను నిరూపించుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి కంప్లీట్గా పన్నీర్ సెల్వం ఫెయిల్యూర్ స్టోరీ. రాబోయే రోజుల్లో కూడా ఈ ఫెయిల్యూర్ స్టోరీ ఇట్లా కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. చివరికి అటు అన్నాడీఎంకే పార్టీకి ఎవరికీ కాకుండా పన్నీర్ సెల్వం పోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయకుండా ఉంటే కనుక కనీసం శశికళ జైలుకి వెళ్ళిన తర్వాత పన్నీర్ సెల్వంని అనివార్యంగా కొనసాగించాల్సిన ఒక అనివార్యమైన పరిస్థితులు శశికళకు ఉండేవి. కానీ ఇప్పుడు పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో శశికళ అతన్ని ఎక్స్పెల్ చేసి బయటికి పంపించేశారు. తన మనిషిగా పళనిస్వామిని పెట్టుకునే స్కోప్ కలిగించాడు. దీంతో కంప్లీట్గా పన్నీర్ సెల్వం తనకు తాను స్ట్రాటజీ నిరూపించుకోవడంలో ఫెయిల్ అయ్యారు, చేసి చూపించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా తన వెనుక ఒక వర్గాన్ని పార్టీని లీడ్ చేయగలిగే అంత కెపాసిటీని ముందుకు తీసుకెళ్లే కెపాసిటీని ప్రూవ్ చేసుకోవడంలో అది ఫెయిల్ అయ్యాడు. మొత్తంగా చూసుకుంటే పన్నీర్ సెల్వం సడన్గా ఏదో చేస్తాడనుకుని ఏం చేయలేని వాతావరణానికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రజనీకాంత్, ఒకవైపు ప్రభుత్వాన్ని మొదటగా ఏర్పాటు చేసే అవకాశం ఎలాగూ దక్కలేదు, మరోవైపు ఢిల్లీలో ఈసీ ముందు అన్నాడీఎంకే పార్టీ తమదే అంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు పన్నీర్ సెల్వంకి? ఎట్టి పరిస్థితుల్లో మొదటగా ఆయన మళ్ళీ పదవి దక్కించుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం అపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ అనివార్యంగా పళనిస్వామిని ఆయన సపోర్ట్ చేసి ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ ఎవరైతే అత్యధిక మెజారిటీతో కూడిన
వ్యక్తి లెజిస్లేటివ్ లీడర్ ఉన్నారో అతన్ని అనివార్యంగా పిలవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో 120 మంది ఎమ్మెల్యేల సంతకాలు పెట్టి ఒక లెజిస్లేటివ్ లీడర్గా ఎన్నుకున్న వ్యక్తిని కాదని పన్నీర్ సెల్వంని ఆయన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అది గవర్నర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా, కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా అనివార్యంగా పళనిస్వామిని మాత్రమే పిలవాలి. కాబట్టి అదే పద్ధతిలో గవర్నర్ పళనిస్వామిని పిలిచారు. అయితే పళనిస్వామి నిరూపించుకుంటారా లేదా బలపరీక్షలో 15 రోజుల్లో బలపరీక్షలో ఫెయిల్ అవుతారా, ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయాలనే తర్వాత కార్యక్రమం. కానీ ఇప్పుడైతే ఎటువంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంకి వచ్చే అవకాశం లేదు. పన్నీర్ సెల్వం ఆశ పెట్టుకున్నారంటే అతని రాజకీయ అజ్ఞానానికి కూడా అదొక మేజర్ కారణం అని చెప్పి కూడా అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తన వెనక ఎమ్మెల్యేలు లేకుండా ఎమ్మెల్యేల నిర్ణయానికి సంబంధించి ఒక మీటింగు, దానికి సంబంధించిన ఒక లెజిస్లేటివ్ లీడర్ ఎన్నిక జరగకుండా కేవలం ప్రస్తుతం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి నాకే మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అంటూ కేవలం రాజకీయ అజ్ఞానంగా మాత్రమే చూడాలి. ఎవరైతే లెజిస్లేటివ్ లీడర్ సింగిల్ లార్జెస్ట్ పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ని దాటిన మద్దతన్నా ఉండాలి, లేదంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాల్సిన బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. దానిలో భాగంగానే ఏఐడిఎంకే నుంచి పళనిస్వామిని గవర్నర్ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. దీనికి తోడు ఇప్పుడు పార్టీ ఎవరిది అనేది క్లెయిమ్ చేసుకునే ప్రయత్నంలో పన్నీర్ సెల్వం ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకో మేజర్ మిస్టేక్ జరుగుతుంది. పన్నీర్ సెల్వం నుంచి ఆల్రెడీ జరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నాడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీగా శశికళని ఎన్నుకున్న సందర్భంలో కూడా పన్నీర్ సెల్వంతో పాటు చాలామంది ఎవరైతే గ్రూప్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. వాళ్ళందరూ జనరల్ సెక్రటరీగా శశికళని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకున్న రోజు ఎవరు ప్రత్యేకమైన అభ్యంతరాలు తెలియజేయలేదు. ఇప్పుడు పార్టీలోంచి తిరుగుబాటు చేసి వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత శశికళ తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతారు. ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేసిన తర్వాత తాత్కాలిక సభ్యురాలు, ఆమె ప్రజాప్రతినిధిగా ఉంటేనే జనరల్ సెక్రటరీగా ఉండాలి, ఆమెకు 5 సంవత్సరాలు ఉంటేనే జనరల్ సెక్రటరీ పదవికి అర్హులు, ఇవన్నీ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ శశికళను జనరల్ సెక్రటరీగా ఎన్నుకునే సందర్భంలో వీళ్ళంతా సోకాళ్ళు పన్నీర్ సెల్వంతో ఉన్న నాయకులందరూ ఏం చేశారనేది రేపు లీగల్గా కానీ అటువంటి పాయింట్ వస్తే వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారనేది చూడాల్సి ఉంది. దీనికి తోడుగా ఇప్పుడు అన్నాడీఎంకే పన్నీర్ వర్గంలో ఎవరైతే ఉన్నారో మైత్రేని ఈ బ్యాచ్ అంతా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ కలుస్తున్నారు. ఎన్నికల కమిషన్ కలిస్తే ఎన్నికల కమిషన్ ఎట్లాంటి క్వశ్చన్లు వాళ్ళకి వేస్తుంది, ఎలాంటి క్లారిటీ ఇస్తుందనేది చూడాలి. మనం రీసెంట్గా జరిగిన ఒక ఎగ్జాంపుల్ కనుక మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళిద్దరికి మధ్య వచ్చిన కొట్లాట్లో ములాయం సింగ్ యాదవ్ కంటే అఖిలేష్ యాదవ్ వైపు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దానికి ప్రధానమైన కారణం అత్యధిక మంది ఎమ్మెల్యేలు ములాయం సింగ్ యాదవ్ కంటే అఖిలేష్ యాదవ్ గ్రూప్లో ఉంటాం. దీంతోపాటు ఒక జనరల్ సెక్రటరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ జనరల్ బాడీ మీటింగ్లో అఖిలేష్ యాదవ్ని తిరిగి పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఒకవైపు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ తర్వాత పార్టీ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో అనివార్యంగా ఎన్నికల కమిషన్ అఖిలేష్ యాదవ్కి సంబంధించిన గ్రూప్ని ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీగా రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించాల్సిన పరిస్థితి కనిపించింది. ములాయం సింగ్ యాదవ్ పార్టీని స్థాపించినప్పటికీ ఇంకేం చేసినప్పటికీ ములాయం సింగ్ యాదవ్కి అవకాశం దక్కలేదు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా అనివార్యంగా అటువంటి పరిస్థితులే తమిళనాడులో కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. శశికళని ఆల్రెడీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. పార్టీ రాజ్యాంగ నియమావళి ఏ రకంగా ఉన్నప్పటికీ ఎన్నుకున్నారు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదు. ఆ తర్వాత ఆమెకు సంబంధించిన మిగతా తతంగాలన్నీ జరిగినాయి. ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చారు. అదేవిధంగా పన్నీర్ సెల్వం బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాది పార్టీ అని క్లెయిమ్ చేసుకున్న ఎన్నికల కమిషన్ అంగీకరించే అవకాశం లేదు. ఎందుకంటే అత్యధిక మంది ఎమ్మెల్యేలు శశికళ గ్రూప్తో ఉన్నారు. సో శశికళ గ్రూప్కే అనివార్యంగా అన్నాడీఎంకేకి సంబంధించిన రికగ్నిషన్ దక్కే అవకాశం కనిపిస్తుంది. అటువంటి కనుక పరిస్థితి ఏర్పడితే కంప్లీట్గా పన్నీర్ సెల్వంతో పాటు ఆయనతో ఉన్న గ్రూప్ ఎవరైతే ఉన్నారో పూర్తిగా తమిళనాడు రాజకీయాల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఎటువైపు వెళ్ళాలి అనేది ఒక అనివార్యమైన పరిస్థితులు అయితే ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే రజనీకాంత్ జయం మరణం తర్వాత తమిళనాడులో అధికారాన్ని బీజేపీ గ్రాబ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే ఆపరేషన్ తమిళనాడులో బీజేపీ ఫెయిల్ అయిందనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ తమిళనాడు వరకు చూస్తే బీజేపీ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్. బీజేపీకి తమిళనాడులో కేవలం 2% ఓట్లు మాత్రమే ఉన్నాయి. మొన్న గత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2% కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 2016లో మాత్రం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేవలం 2% ఓట్లు మాత్రం రావడం జరిగింది. దీంతో అక్కడ బీజేపీ ఏం ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అక్కడ వచ్చేది లేదు, పోయేది లేదు ప్రత్యేకంగా. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నారు. జయలలిత ఒక టవరింగ్ పర్సనాలిటీ తమిళనాడులో లేకుండా పోయారు. ఇంకోవైపున కరుణానిధి డిఎంకే పార్టీ నుంచి పక్క జరిపే కొడుక్కి బాధ్యతలు అప్పచెప్పారు. సో దీనిలో తమిళనాడులో ఎంతో కొంత స్పేస్ చొరబడి కొంత గెయిన్ చేయొచ్చని బీజేపీ అంచనాలు వేసింది. పన్నీర్ సెల్వం
ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, ఒక డమ్మీ వ్యక్తిగా ఉన్నాడు, అతనికి పెద్ద నాయకత్వ కెపాసిటీ లేదు, ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ నడిపించగలిగే పరిస్థితి లేదు. సో పన్నీర్ సెల్వంతో కనుక పొలిటికల్ గేమ్ నడిపిస్తే ఖచ్చితంగా తమిళనాడులో ఫ్యూచర్ పాలిటిక్స్లో కొంత గెయిన్ అవడానికి, లిటిల్ బిట్ గెయిన్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పన్నీర్ సెల్వంతో పాటు అత్యధిక మంది ఎమ్మెల్యేలు వచ్చి అన్నా డిఎంకే తాత్కాలికమైన ఇదే తరహాలో ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చేదోడు వాదకుడిగా ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, అది లోక్సభ రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు కావచ్చు, చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి అంచనాలు ఇమీడియట్గా ఉండే అవకాశం బీజేపీకి కనిపించింది. దానిలో భాగంగానే పన్నీర్ సెల్వంకు అవకాశం కల్పించడం ద్వారా ఒక స్పేస్కు యూజ్ చేసుకుందామని చెప్పి బీజేపీ భావించింది. అయితే పన్నీర్ సెల్వం ఒక అసమర్థత కానీ అక్కడ జరిగిన పరిణామాలు కానీ వీటన్నిటితో బీజేపీ అక్కడ కొంత నష్టపోవడానికి అక్కడ ఆ పార్టీకి పెద్దగా ఏం లేదు. కానీ బీజేపీ వ్యూహాలు ఏవైతే ఉన్నా ఆ వ్యూహాల్లో, అంతర్గత వ్యూహాల్లో కొంత దెబ్బ తగిలింది. ఆ రాజకీయాన్ని పూర్తి స్థాయిలో అక్కడ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఫెయిల్ అయిందని అయితే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే రజనీకాంత్, పన్నీర్ సెల్వం శిబిరానికి ముందుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం రాలేదు కాబట్టి సైలెంట్ అయిపోతుందా, లేదా డిఎంకేతో చేతులు కలిపి పళనిస్వామి సర్కార్ను కూల్చేందుకు ఏమైనా ప్రయత్నిస్తుందా? ఖచ్చితంగా ఈ 15 రోజులైతే వీళ్ళందరూ అన్నా డిఎంకే పార్టీ మాది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి పన్నీర్ సెల్వం వర్గం పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు పూర్తి స్థాయిలో వాళ్ళకి బల పరీక్షలో నెగ్గకుండా ఉండటం కోసం కష్టపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళతో ఉన్న వాళ్ళంతా కొంత రాజకీయాన్ని చేస్తున్నారు కాబట్టి కొంత ఎఫర్ట్ అయితే చేసేయడానికి అవకాశం ఉంది. దీనికి ఒక ప్రధాన కారణం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలంతా గోల్డెన్ బే రిసార్ట్లో క్యాంప్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తారా? ఈ 15 రోజులు కూడా వాళ్ళు క్యాంపులోనే కంటిన్యూ అవుతారా? 15 రోజులు కూడా క్యాంపులో కంటిన్యూ అయితే పన్నీర్ సెల్వం ఏం చేయగలిగే పరిస్థితి ఉండదు. ఒకవేళ క్యాంపు కనుక డిస్టర్బ్ అయితే, క్యాంపులోంచి కనుక బయటకు వచ్చే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ అసంతృప్తివాదులు కొత్తగా మంత్రులు కావాలని ఎక్స్పెక్ట్ చేసి ఎవరైనా కాలేకపోయిన వాళ్ళు, ఇంకా వేరే లోపాయకారి ఒప్పందాలతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కాకపోతే కనుక ఒక 10-15 మందిని కనుక బయటకు తీసుకురావాలి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 117 మంది సభ్యులు కావాలి. బల పరీక్షలో నెగ్గాలంటే వీళ్ళకు ఉంది 125 మంది, అంటే 8 మంది ఎక్కువ మంది కనిపిస్తున్నారు ప్రస్తుతం శశికళ గ్రూప్కి, పళనిస్వామికి. సో ఈ 8-10 మందిని కనుక బయటకు తీసుకురాగలిగితే బల పరీక్షలో పళనిస్వామి ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది. సో ప్రభుత్వాన్ని పడగొట్టడం అనే లక్ష్యంతో పన్నీర్ సెల్వం పనిచేస్తారా, అటువంటి రాజకీయం వైపు వెళ్తారా? ఆయన ఇప్పటివరకు ఆయన వెళ్తున్న తీరు చూస్తుంటే అంత కెపాసిటీస్ ఉన్నట్టు కనిపించడం లేదు. కాబట్టి ఆ సక్సెస్ కారనే వాదన కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి సక్సెస్ అయిన పరిస్థితి కనుక ఉంటే కనుక ఆ రోజు స్పీకర్ నిర్ణయం చాలా కీలకంగా మారే అవకాశం. ప్రస్తుతం స్పీకర్ శశికళ వర్గంలో ఉన్నారు. ఆయన పి ధనపాల్ ఆయన శశికళ వర్గంలో ఉన్నారు. ఆ రోజు ఎమ్మెల్యేలు బల పరీక్ష రోజున పన్నీర్ వర్గం కానీ పన్నీర్తో ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళందరూ ఆ రోజు అసెంబ్లీకి వెళ్తారా, విప్పును ధిక్కరిస్తారా? ఎందుకంటే విప్పు శశికళ వర్గం నుంచి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. విప్పును ధిక్కరిస్తే ఏం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తుంది. వచ్చి వ్యతిరేకంగా ఓటు వేస్తే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. సభకు రాకపోతే ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయొచ్చు స్పీకర్, ఎందుకంటే శశికళ వర్గంలో ఉన్నారు కాబట్టి డిస్క్వాలిఫై చేయొచ్చు విప్పును ధిక్కరించారని. సో ఏదైనా పన్నీర్ వర్గానికైతే ఇప్పుడు అసెంబ్లీ బల పరీక్ష సందర్భంగా ఒకటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సంబంధించి కసరత్తు చేయగలుగుతారా లేదా, పాయింట్ నెంబర్ 1. తర్వాత డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోగలుగుతారా లేదా, నెంబర్ 2. ఈ రెండిటి విషయంలో పన్నీర్ వర్గం ఒక కీలకమైన ఘట్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమి ఎదుర్కోగలుగుతారు? రాజకీయ చతురతరం ఇప్పటి వరకు ప్రదర్శించలేని వాళ్ళు రాబోయే రోజుల్లో ప్రదర్శిస్తారా? ప్రదర్శించినా ఒకవేళ నిన్న శశికళ జైలుకు వెళ్తున్న సందర్భంలో ఆమె చూపించిన కసి, కక్ష, ద్వేషం లాంటివి ఏవైతే ఉన్నాయో, పార్టీని కాపాడుతానంటూ శబదాలు ఏవైతే చేశారో ఆ శబదాల్లో భాగంగా ఖచ్చితంగా పన్నీర్ సెల్వం గ్రూప్కి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయటం ఉద్దేశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే వాళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. దానికి బల పరీక్షను వీళ్ళు కూడా శశికళ వర్గం కూడా వాడుకునే అవకాశం. బల పరీక్షలో పళనిస్వామిని ఓడించడానికి పన్నీర్ వర్గం కష్టపడుతుందా, అంత కెపాసిటీ వాళ్ళకు ఉందా లేదా అనేది రాబోయే రోజుల్లో జరిగే డెవలప్మెంట్స్ని బట్టి అయితే తెలిసే అవకాశం ఉంది. అయితే రజనీకాంత్, ఓవరాల్గా తమిళనాడు పాలిటిక్స్ ఏ మలుపు తీసుకోబోతున్నాయి ఫైనల్గా? ఖచ్చితంగా ఇప్పటి వరకు చూస్తే పరిణామాలు వారం రోజులు 9 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే శశికళ వర్గంకి చెరగని ముద్ర అన్నా డిఎంకే మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ కుటుంబం హోల్డ్ కూడా కంప్లీట్గా అన్నా డిఎంకే మీద కనిపిస్తూ ఉంది.
సో అన్నా డిఎంకేని వాళ్ళు అస్థిరంగా లేకుండా సుస్థిరతపరుచుకునేలాగా ఆ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ఏవైతే అవసరమైన సరంజామా ఏదైతే ఉందో ప్రభుత్వ పటిష్టను పార్టీ పరిస్థితికి అవసరమైన చర్యలను అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. మళ్ళీ చీలికలు పేలికలు కాకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకొని రాబోయే భవిష్యత్ రాజకీయాలకు బాటలు అయితే వేసుకునే అవకాశం కనిపిస్తుంది. డిఎంకే ఆశలు, డిఎంకే పార్టీ కనుక చీలిపోతే డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జరిగే కసరత్తు కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు, వాటి నుంచి డిఎంకే అయితే కొంచెం దూరం జరిగిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అల్టిమేట్గా పన్నీర్ సెల్వం గ్రూప్ అయితే తమిళనాడు రాజకీయాల్లో భవిష్యత్తు లేకుండా అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. వాళ్ళకు అనివార్యంగా బీజేపీ వైపు వెళ్ళి బీజేపీ పార్టీలో చేరతారా, లేదంటే వాళ్ళు ఒక సపరేట్ గ్రూప్గా పెట్టుకుంటారా, దీపా అండ్ పన్నీర్ సెల్వం ఇంకితరులు కలిపి ఒక గ్రూప్కి పెట్టుకుంటారా, వాళ్ళకి తమిళనాడులో యాక్సెప్ట్ ఎంత వస్తుంది, అది రాబోయే ఉప ఎన్నికల్లో జయలలిత మరణించిన ఆర్కే నగర్ నియోజకవర్గం జరిగే ఉప ఎన్నికలు కావచ్చు, రేపు వీళ్ళంతా డిస్క్వాలిఫై అయితే ఆ డిస్క్వాలిఫైలో మళ్ళీ జరిగే ఎన్నికల్లో పోటీ చేయడం కావచ్చు, వీటిల్లో వీళ్ళు ఈ పన్నీర్ సెల్వం గ్రూప్ కనుక ఏమన్నా వాళ్ళకి థంపింగ్ మెజారిటీ వచ్చి ప్రజలు వాళ్ళ వైపు తీవ్రంగా మద్దతు కనుక తెలియజేస్తే రాజకీయాలు ఇంకో రకంగా ఉండేవి. అప్పటి వరకు ఆ పరిస్థితులు రాకుండా శశికళ వర్గం పూర్తిగా ప్రభుత్వం మీద, పార్టీ మీద, కార్యకర్తల మీద, జనంలో వాళ్ళైతే హోల్డ్ సంపాదించుకోవడానికైతే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే అన్నా డిఎంకే పవర్ కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. శశికళ వర్గంతో డిఎంకే ప్రతిపక్ష పాత్రను కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. పన్నీర్ వర్గం ఏం చేయాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు రాజకీయం ఏం చేసుకోవాలనే దాని మీద మదన పడే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. సాయంత్రం 4:30కు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తానికి ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు మొత్తంగా చూసుకుంటే శశికళ వర్గమే పైచేయి సాధించినట్టు కనిపిస్తోంది.